వెంకటగిరి పోలేరమ్మ జాతర చరిత్ర. అది 1817వ సంవత్సరం భారతదేశంలోని గంగానది డెల్టా జలాశయం నుంచి వ్యాపించిన కలరా వ్యాధి వివిధ దేశాలకు, రాష్ట్రాలకు, జిల్లాలకు వ్యాప్తి చెందడంతో ఈ వ్యాధి వలన కొన్ని లక్షల మంది చనిపోతున్న రోజుల్లో 1917వ సంవత్సర కాలంలో నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి సంస్థానంలో ఈ వ్యాధి వలన కొన్ని వందల మంది పిల్లలు చనిపోతూ ఉంటే ఈ ప్రజలు పడుతున్న బాధలు చూడలేక అప్పటి వెంకటగిరి రాజులైనటువంటి ఆ వెంకటగిరి పోలేరమ్మ మీద మొత్తం భారం వేసి, అమ్మ తల్లి నువ్వే కాపాడాలి నీ పిల్లల్ని అని శీతల యాగం నిర్వహించారు. దాదాపు 21 రోజుల పాటు కఠోర దీక్షతో సాగిన శీతల యాగం, ఈ యాగం ఫలితంగా కలరా వ్యాధి తగ్గుముఖం పడుతూ 1919లో పూర్తిగా తగ్గిపోయింది. అప్పటి నుంచి అమ్మవారి జాతరను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ జాతర వినాయక చవితి అయిపోయిన తర్వాత వచ్చే 3వ బుధవారం, గురువారాల్లో జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ జాతరకు ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది భక్తులు వస్తారు అమ్మవారిని దర్శించడం కోసం. లాస్ట్ రోజు అయితే ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది. అమ్మవారిని ట్రాక్టర్ మీద ఊరేగింపుగా వెళుతూ ఉంటే కన్నుల విధుగా